తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ మీ అందరికీ పాదాబంధన శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తామని చెప్పేసి నా కృతజ్ఞత మీకు చెప్పాల ఉద్దేశంతో ఈరోజు నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఇంతకన్నా అదృష్టం ఏ నాయకునికి కూడా రాదు, ఎవరికి రాదు. ఇంత అదృష్టాన్ని కలిగించింది నేను మళ్ళీ చెప్తున్నాను, మా రక్తం ధారపోసైనా మీకోసం పనిచేస్తాను. ఆ రోజు ఎన్నికలు చెప్పాను, నా చర్మం ఇప్పుడు అవకాశం వచ్చి నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించాలంటున్న ఆ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు ఎన్నికలు చెప్పినా ఇప్పుడు చెప్తున్నాం. ఇంతకన్నా రాజకీయ నాయకుడికి ఏం అవసరం లేదు. ఈరోజు మామూలు గెలుపా మాది? ఈ గెలుపుకు కారకులు మీరు కాదా, మేమా? మీరే కదా. ఏం గెలుపు అది? ఒకవైపు కరీంనగర్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఏదో ఇస్తుందని ఆలోచనలో ఉన్న సమయంలో ఒకసారి గెలిస్తేనే వ్యతిరేకత వస్తుంది, రెండోసారి గెలిస్తే కూడా వ్యతిరేకత వస్తుంది, మూడోసారి ఇంకా వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది, నాలుగోసారి దొంగలకంలో ఓటేయాలంటడంగా వ్యతిరేకత చాలా ఉంటుంది. ఎందుకంటే గాడ్ ఆల్సో కెనాట్ సాటిస్ఫై ఎవ్రీ వన్. దేవుడు కూడా అందరినీ సాటిస్ఫై చేయలేకపోతాడు. అయినా వ్యతిరేకత ఉన్నా కూడా ఆ వ్యతిరేకతను కంట్రోల్ చేసింది మీరు, ఆ వ్యతిరేకతను అడ్డుకున్నది మీరు. ఈరోజు మీరు అడ్డుకున్నందుకే కదా నాలుగోసారి విజయం సాధించిన. ఇది ఒక అంశం. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఏదో ఇస్తుందట కదా, మీరు 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినాం కదా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చాడో తీసుకుంటామని చెప్పేసి అలా కొంత వ్యతిరేకత, రెండో వ్యతిరేకత ఉండగా అడ్డుకున్నది కూడా మీరే. మూడోది, ఒక నేషనల్ లీడర్ 2 సార్లు బండి సంజయ్ ఓడిపోయిండు, మూడోసారి ఈరోజు పోటీ చేస్తుండు, మొన్ననే అధ్యక్ష పదవి అయింది. ఆ సానుభూతి కోణంలో ఆలోచిస్తుంటే ఒకవైపు బండి సంజయ్ వేవ్ నడుతూ ఉన్నా కూడా దాన్ని కూడా కంట్రోల్ చేసిందంటే మీరు కాదా అంటున్నాను. ఇవన్నీ నేను చూసిన ఒక్కొక్క కార్పొరేటర్, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ తిరుగుతుంటే చూసిన. వాళ్ళ ఎన్నికలప్పుడు అంత తిరుగురో లేదు, ఛాయ్ తాగినరో, అటుకులు బుక్కిరో, ఏం బుక్కిరో టిఫిన్ తెలియదు. కానీ ఎన్నికల్లో గెలవాలి, మనం నిలబెట్టాలి అని ఈరోజు స్ట్రాంగ్ ఒక బ్యాక్ బోన్గా నిలబడి గెలిపించారంటే అందుకే మీకు శిరస్సు వంచి నేను నమస్కారం చేసింది. అందుకోసం నేను చెప్తున్నా, ఒక కుటుంబ సభ్యులుగా మీ అందరికీ కూడా. ఎన్నికలు జరిగినాయి. లాస్ట్ టైం ఎన్నికల్లో చూస్తే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వరంగల్ హెడ్ క్వార్టర్ టీఆర్ఎస్, ఖమ్మం హెడ్ క్వార్టర్ టీఆర్ఎస్, నిజామాబాద్ హెడ్ క్వార్టర్ టీఆర్ఎస్, కరీంనగర్ హెడ్ క్వార్టర్ టీఆర్ఎస్, ఆదిలాబాద్ ఏ హెడ్ క్వార్టర్ చూడు టీఆర్ఎస్. కానీ ఇది రాష్ట్ర మొత్తంలో టీఆర్ఎస్ హెడ్ క్వార్టర్ గెలిచింది ఒక గంగులకమ్మ కరీంనగర్ మాత్రమే గెలిచింది. 2000 సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు అయినాయి. అప్పుడు నేనే 5 రోజులు గెలిచినాం. అది తుక్కు కొడగొట్టిరు, అందరినీ జిల్లా పరిషత్ ఓడగొట్టిరు, ఎంపీపీలు అన్నీ ఓడగొట్టిరు. అంత రిజల్ట్ వచ్చినడంగా. ఎందుకంటే ప్రజలకు మాయమట్టని చెప్పిన ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆ మాటలు 1 మంత్లో వెళ్ళిపోగానే నెగిటివ్ ఓటింగ్ జరిగింది 1999. అలాగే ఈరోజు ఎన్నికలలో ఏం మాట ఇచ్చారు? రాగానే కొంత రైతులతో మాట్లాడినా మీకు తెలియదు ఆవేదన ఏం జరుగుతుందో. ఎవరన్నా రుణాలు తీసుకోకపోతే జల్దీ పోయి తీసుకోండి, జల్దీ పోయి రుణాలు తీసుకోర్రి. 1 లక్ష కాదు 2 లక్షల రుణాలు తీసుకోర్రి. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తాను అన్నడా లేదా? అయిందా రుణమాఫీ? 2 లక్షలు కాలేదు. ఇంకొకటి, పంట ఇస్తాన్నారు. ఇప్పుడు ఏంది, జనవరి మాసం ఎండింగ్ అవుతుంది, ఫిబ్రవరి మాసం ఎండింగ్లో పొట్టకత్తది. నీళ్ళు లేవు, మొదటి దానికి నీళ్ళు లేవు. ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఈ నీళ్ళు తెచ్చడానికి ముందే రైతు బంధు తంగమని పడుతుండే. పడ్డదా? 5 ఎకరాలకు రైతు బంధు పని. 1 ఎకరా రైతు బంధు పడకపోతే నువ్వు వడ్డీ ఎట్లా కొంటావు, విత్తనాలు ఎట్లా కొంటావు, యూరియా బస్సులు ఎట్లా కొంటావు? రైతు బంధు రాకపోయా. పోనీ D89, D86, D89 కెనాల్ నీళ్ళు వస్తున్నాయంటే నీళ్ళు వస్తలేవు. మొన్నొక మంత్రి అంటాడు, వరి పంట వేసుకోలేదు, ఆరుతడి పంటలు వేసుకోమన్నాడు అనడాలే. ఆరుతడి పంట కొత్తగా మాకు అలవాటు ఇస్తాం. ఆరుతడి కొత్తగా అలవాటు ఇస్తాం మాకు. మేము వరి వేసుకోవద్దా? మరి వరి వేసుకోవద్దున్నప్పుడు MSPకి 500 బోనస్ ఎట్లు ఇస్తానో, మనం 500 రూపాయలు బోనస్ ఇస్తానా లేదా ఐకేపీ సెంటర్ దగ్గర నుంచి? మరి వరి వేసుకోవద్దు అంటావు, ఆరుతడి పంటలు వేసుకోమంటావు, బోనస్ ఇస్తా అంటావు. ఏది నమ్మాలి?
అయిపోయింది, ఇది ఒకటి అయిపోయింది. మాకు వస్తాయి కదా, కేసీఆర్ ఇచ్చిండు సంతోషమే, నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, గిన్నె ఇంకేమో ఇచ్చారట కదా అని చెప్పేసి రాష్ట్రం అంతా ఓటేసినాం. 45 రోజులు అయిపోయింది, రైతు బంధు పడకపోయా, రుణమాఫీ కాకపోయా. మేమేమంటారు, విమర్శిస్తలేము, కానీ రైతు ఆశగా ఎదురు చూస్తాడు కదా, ఇస్తామని ఆశతోటి ఉన్నాడు కదా, అది ఏమని చెప్తున్నాం మేము. నెంబర్ 1. రేపు పొద్దున ఇంకా చాలా ఉన్నాయి చేసేది. మేమేమంటున్నామంటే ప్రజలను ఎప్పుడు మనము తక్కువ ఎంచనియద్దు. ఆశ వాళ్ళు ఇస్తారన్న నమ్మకంతో వేసిండ్రు. మనం ఏం చేయాలి? కర్తవ్యం ప్రజా వెంబడి ఉండాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. ఏదైతే ప్రజలు ఆశపడి ఓటేసిందో, ప్రజలకు ఏమి ఇస్తానో వాళ్ళు వాగ్దానం చేసిందో దాన్ని ఇచ్చేది వరకు కూడా ఇంకా ప్రజల వెంబడి ఉండాలి. మన ప్రజలు ఉంటే, ప్రజలు మన వైపు ఉంటే గిట్ట అది మనం కొట్లాడి వాళ్ళకు న్యాయపరంగా వచ్చేటి ఏదైతే హామీలు ఇచ్చిందో అది ఇప్పించే బాధ్యత మనం తీసుకోవాలి. మహిళా సోదరులకు సిలిండర్ ఇస్తా ఉన్నారు, మహిళా సోదరులకు 2500 రూపాయలు ఇవ్వడంగా వాళ్ళకు వృత్తి ఇస్తా ఉన్నారు. అది కావాలి, ఇప్పుడు అది ఇచ్చేసుకోవాలి. మహిళా సోదరులు వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఒకటేసారి ప్రజలు మాట్లాడరు, కానీ ప్రజల మనసులో నడుస్తుంది 45 రోజులు ఇంకా రాకపోయా ఉన్నదా లేదా? సో ఇవన్నీ కూడా వేచి చూస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల దాకా కాలయాపన చేస్తుందా? పార్లమెంట్ ఎన్నికల దాకా కార్యాపన చేస్తుందా? నిజంగానే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇస్తుందా? ఇస్తే సంతోషం. అల్టిమేట్గా ప్రజలకు మేలు జరగాలి, మనం కావాల్సిన ప్రజలకు మేలు జరగాలి. మానే రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేసినాం, కంటిన్యూ అని కోరుతున్నాం. గుళ్ళు స్టార్ట్ చేసినాం, కంటిన్యూ అని చెప్తున్నాం. కరీంనగర్లో మండలంలో ఒక కరీంనగర్ చుట్టుపక్కల రోడ్స్ శాంక్షన్ చేసుకున్నాం, అది తొందరగా ఆపకుండా చేయమని చెప్తున్నాం. మేము అభివృద్ధి ఆగద్దని చెప్తున్నాం. కరీంనగర్ రోడ్స్ వేసినాం, గుంతలు పడితే మళ్ళీ కొత్త రోడ్స్ వేయమని చెప్తున్నాం. మేము వేసుడు కాదు, కానీ వేసిన దాని మీద మళ్ళీ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, అధైర్యపడకండి. మీ వెంబడి మేమందరం ఉన్నాం. స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది మనకు అక్కడ, స్ట్రాంగ్ లీడర్షిప్. ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈరోజు లీడర్లు కాదు, తెలంగాణ రాష్ట్రం సాధించినాం. ఉంటుంది కొంచెం మసకబారిపోతే కొంత సమయంలో. అనంత మాత్రాన ప్రజలు ఒకసారి మనం అధికారం చేస్తే ప్రజలు రిజెక్టెడ్ కాదు కదా. ఒకసారి అవకాశం ఇచ్చిన వాళ్ళకు ఎప్పుడు వెళ్తుంది? చిన్న గీత అని ఎప్పుడు చెప్తాం? దాని పక్కకు పెద్ద గీత గీతనే ఇది చిన్న గీతల బాబు అని చెప్తాం మనం. మన వీళ్ళు కూడా తిరుగుతాయి కదా. ఎన్ని పని చేసినాం, తెలంగాణ తీసుకొచ్చినాం, రైతు బంధు ఇంట్రడ్యూస్ చేసినాం, ప్రపంచవ్యాప్తంగా పథకాలు పోయే పరిస్థితి వచ్చింది దేశం మొత్తంగా. 24 గంటల కరెంట్ ఇచ్చినాం, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. మొన్న తుమ్మల నాగేశ్వర గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ట్యాక్స్ వాళ్ళందరూ డబ్బులు వసూలు చేయమని చెప్తుండు. నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అంటేవి, ఇప్పుడు ట్యాక్స్ దగ్గరకు పైసలు వసూలు నోటీసులు వచ్చినాయి వాళ్ళకి ఆల్రెడీ. కట్టమంటుంటే ఇప్పుడు ఎక్కువ కడతారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మా కుటుంబ సభ్యులారా, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులారా, మన కుటుంబం ఇది. అధైర్యం అవసరం లేదు. మనం ఎక్కడ తెలియలేదు. పెడతారు, కేసులు పెడతారు కావచ్చు, కక్ష సాధింపు చేస్తారు కావచ్చు, పార్టీ వట్టి ఏం లేదు, ఉంటుంది. రేపు కేటీఆర్ గారు 24 గంటలు వస్తారు, ఆడ కూడా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. రాష్ట్రంలో ఏ ఒక్క కార్యకర్త గాయం అయినా మేమందరం వస్తామన్నాం. ఉన్నాం, యూనిటీ ఉంటాం, పక్క వస్తుంది. కొన్ని రోజులు ఇబ్బంది పడితే కావచ్చు, కొంతమంది ఇబ్బంది చేస్తారు కావచ్చు. ఎన్ని రోజులు చేస్తారు? చట్టాలు ఉంటాయి, న్యాయస్థానాలు ఉంటాయి, కేంద్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటికీ అప్రోచ్ అవుతాం. కాబట్టి సోదరులారా, ఇప్పుడు నిలబడ్డ వాళ్ళే, ధైర్యంగా నిలబడ్డ వాళ్ళే రేపు సక్సెస్ అవుతాం. కాబట్టి అందుకే ఈరోజు మిమ్మల్ని అందరిని కలవాలి, మీకు శిరస్సు మంచి నమస్కారం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. రేపు ఎన్నికలు వస్తాయి, వినోద్ కుమార్ గారు ఎన్నికలు వస్తాయి, అద్భుతంగా రిజల్ట్ తీసుకొస్తాం. అలాగే పనిచేద్దాం, సేమ్ మొన్నట్ట పనిచేద్దాం. మన జీవితంలో మన ఓటు వేరేకి పోదు కదా, అదే కారుకి పోతుంది కదా. మన కుటుంబ సభ్యులు తీసుకొని కారు గుర్తుగా ఓటేస్తాం కదా డెఫినెట్గా. మన కాంగ్రెస్ పార్టీ కొల్లుడు రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ ఓట్లేదు, ఇక్కడ మొత్తం సభ్యంగా ఉన్న 40 ఓట్లు. ఆ ఓటు డైవర్ట్ ఏం చేసిండ్రు? టీఆర్ఎస్ గెలవద్దని 40,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీ పార్టీ రాష్ట్రం అంతా మరి గాలి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇక్కడ ఎందుకు అన్నది? కొల్లుడు హుజరాబాద్ లెక్కనే. అయినా ధైర్యంగా నిలబడ్డంగా మనము. ఏదో రాజ్యాధికారం కోసం, పదుల కోసం అని చెప్పి మనం ఆశించలేదు. వాటి కోసమే పుట్టినటువంటి పార్టీ కాదు గులాబీ జెండా. 2001లో పెట్టినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని,
లేదా వినోద్ కుమార్ ఎంపీ అవుతాడని చెప్పి మేము ఆ రోజు ఆలోచన చేయలేదు, దానికోసం పెట్టలేదు ఈ పార్టీ. లేదా కేసీఆర్ గారికి పదవి లేనటువంటి నాయకుడు కాదు, అప్పటి వరకే తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. నాలాంటి వాళ్ళు మేము కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా మరి న్యాయవాది వృత్తి లోపల మరి బ్రహ్మాండంగా నా వృత్తిపరంగా నేను ఐ వాజ్ ఎ సక్సెస్ఫుల్ లాయర్. అప్పుడు నాకేం ఉద్యోగం అవసరం లేదు, లేకపోతే నా పిల్లలకు ఉద్యోగం లేదు, ఎందుకంటే వాళ్ళ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీసు, వాళ్ళ అమ్మకు హాస్పిటల్ ఉన్నది, అదేం అవసరం లేదు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి సమాజం లోపల ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆరాటపడేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు అందరం కలిసి ఈ గులాబీ జెండాను పెట్టుకున్నాం మనం. మరి దానికి ఆదరించినటువంటి నగరం కరీంనగర్ నగరం. కరీంనగర్ నగరం లేకపోతే కేసీఆర్ గారికి అంత స్ఫూర్తి రాకపో. ఎప్పుడైతే వారు బాధలున్నా కొంత నిరాశ గురైతే వచ్చేది మన కరీంనగర్కి, వరంగల్ జిల్లాలకు వచ్చి, ఉత్తర తెలంగాణ జిల్లాకు వచ్చి తిరిగిపోతే ధైర్యం వస్తుంది నాకని చెప్పి పదే 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 చెప్పేవాడు. అందుకోసమే కేసీఆర్ గారు మన ఇక్కడ ఉన్నటువంటి తన స్వగృహంలో ఇలా లిఫ్ట్ పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే మీకు తెలుసు సారు తొట్టి ఇరిగింది, ఇంకా నేను కరీంనగర్కే రావాలి అని చెప్పేసి కూడా ఇవాళ మన తెలంగాణ భవన్ కేసీఆర్ గారి సొంత ఇంట్లో గంగుల కమలాకర్ గారికి చెప్పిర్రు. గంగుల కమలాకర్ గారే ఇప్పుడు లిఫ్ట్ పెట్టి దాని వెంబడి ఉండి చూస్తున్నారు ఇవాళ. అంటే ఆ నగరంలో మనం అందరం ఉన్నాం మిత్రులారా. నేను 2-3 విషయాలు చెప్తానంటే విషయాల బట్ట అతి ముఖ్యమైనటువంటి విషయం ఇది. కేసీఆర్ గారికి ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చేటువంటి నగరం మన కరీంనగర్ నగరం. ఎందుకంటే 2001లో పార్టీ పెట్టి వెంటనే ఇక్కడికి వచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టిన తర్వాతనే, ఆ ఆలోచన తర్వాతనే మన వరంగల్లో సభ పెట్టుకున్నాం. ఆ విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేసుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. సరే, కొన్ని కారణాలు ప్రజాస్వామ్యంలో ప్రజలు అప్పుడప్పుడు కొన్ని మాటలకి, కొన్ని ఆలోచనలకి మరి వాళ్ళు వాళ్ళ వైపు ఆకర్షితులవుతారు. నేను చెప్తున్నా, ఈ కొంతమంది ఎమ్మెల్యేలు మారిస్తే బాగుండని కొంతమంది, లేకపోతే కేసీఆర్ కుటుంబం గిట్లుంటే బాగుండని కొంతమంది, కేసీఆర్ కుటుంబం ఈ విధంగా తప్పు పని చేసింది కాబట్టి ప్రజలు తిరస్కరించడం అనేది, లేదా కేసీఆర్ గిట్లున్నాడు కాబట్టి గిట్లా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు కాబట్టి గిట్లేదు అనేది ఒక చర్చ ఉన్నది, మాట్లాడుకుందాం, తప్పేం లేదు. కానీ దానికంటే జ్ఞాపకం ఉంచుకోండి, ఇవన్నీ ఉండొచ్చు, దాంట్లో కొంతవరకు నిజం ఉండొచ్చు, లేకపోతే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్తుండొచ్చు, అది పక్కా పెడదాం. అసలు విషయం రాజకీయాల లోపట ఎన్నికలప్పుడు ప్రజలు చెప్తారు ఏం చెప్తున్నాడు, గంగుల కమలాకర్ గారు ఏం చేద్దాం అనుకుంటాడు, బండి సంజయ్ ఏం చేద్దాం అనుకుంటాడు అని అభ్యర్థులు ఏం చెప్తున్నారని చూస్తారు. లేదా గంగుల కమలాకర్ గారి గులాబీ జెండా ఏం చేస్తామంటుంది, లేకపోతే మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తామంటుంది, బీజేపీ ఏం చేస్తారని చెప్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ఆచరణకు సాధ్యం కాని హామీలు, అబద్ధాల పునాది పైన ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇది మళ్ళీ నొక్కి చెప్తున్నాను, అబద్ధాల పైన, ఆచరణ సాధ్యం కాని హామీల పునాది పైన ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి ఆ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ కూల్చవలసిన అవసరం లేదు. ప్రజలే ఆ నిర్ణయం తీసుకుంటారు, ప్రజలే ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడే విన్నా నేను, నాకు తెలియదు, ఇప్పుడు ఇటువైపు గంగుల గారు, ఇటువైపు సునీల్ గారు చెప్తున్నారు ఏంది, షాదీ ముబారక్, కళ్యాణి లక్ష్మి ఒకటువంటి ఆన్లైన్ బుకింగ్ అంటామా, లేదా ఎంట్రీ అంటామా, అప్లికేషన్ స్వీకరణో బంద్ చేసినట్టారు. ఎందుకు ప్రజల దగ్గరికి చెప్పొద్దు మనం? ఇవాళ వాళ్ళు ఎలాంటి హామీ ఇచ్చిండ్రు, మన తెలంగాణ ఆడబిడ్డలు ఇక్కడ కూర్చున్నారు, తులం బంగారం. డెఫినెట్గా ప్రపంచం లోపల మహిళలకి అతి ప్రియమైనటువంటిది బంగారం. ముఖ్యంగా మన భారత ఉపఖండం లోపల, ఈ టీవీ ఛానల్ లైట్ చెప్తే మంచిది కాదు, కానీ
ఒక నిమిషం చూడపియకుండా కానీ చెప్తా. ఆ? 1,00,000 రూపాయలు చేతిలో పట్టుకుందాం, తులం బంగారం చేతిలో పట్టుకుంటాం. ఇంటికి పోతే ఏది ముట్టుకుంటారు? బంగారం ముట్టుకుంటారు. మరి 1,00,000 రూపాయలకు 2 తులాల బంగారం వస్తుంది, కానీ ఈ తెల్లకాయలను ముట్టుకోరు. అంటే అంత సెంటిమెంట్ మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. చెప్పాలి ఇది, ఎందుకు చెప్పద్దు మనం? రైతు 500 రూపాయలు బోనస్ అన్నాడు క్వింటాల్కి. మొన్నటిదాకా మన మంత్రి గంగుల గారు మొదటి రోజే ఎన్నికల తెల్లారి మేమిద్దరం మాట్లాడుకున్నాం, 4,500 కోట్లు అదనంగా అవుతుంది, 20,000 కోట్ల రూపాయలు ఇలా కొనాలి. నేను చెప్తున్నా శ్రీనివాస్ రెడ్డి గారికి, సాయికి, ఇక మిగతా మిత్రులకు, రైతులకి, రేపు ఫిబ్రవరిలో పొట్ట పెట్టుబడి దాన్ని ముద్దించుకోవాలి. మనం పోయి ఫోటో దిగాలి, వాట్సాప్ పెట్టాలి, బిడ్డ నువ్వు 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నావే అని చెప్పాలి. ప్రజలకు చైతన్యం చేయాలి. ఇంకా వాడు బట్లు కొట్టి కుప్పలు పెట్టి కొట్టే దగ్గరకు వచ్చేసరికి మనకు టైం అవుతుంది. ఇప్పటికే ప్రజల్ని సన్నద్ధం చేయాలి. ఏదైతే వరి పొట్ట పెడతదో పోయి ముద్దించుకోవాలి దానికి, బిడ్డ నువ్వు 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నావే ఈసారి అని చెప్పి. చూద్దాం ఎంత ఇస్తాడో అనేది. ఆచరణ సాధ్యం అయితే మంచిది, నేను వద్దంటే ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. కానీ నువ్వు ఓట్ల కోసం మహిళలకి మహాలక్ష్మి అన్నావు, ప్రతి ఇంట్లో ఆడబిడ్డకు 2,500 రూపాయలు అన్నావు. ఇప్పటికీ దాన్ని విధి విధానాలు చెప్పడం లేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా, మీరు 100 రోజుల తర్వాతనే ఇవ్వండి, కానీ జీవోలు తీయండి, జీవోలు తీయండి ఇవాళ. లేకపోతే రేపు పార్లమెంట్ షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత తప్పించుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. నేను ఇలా వేదిక నుండి డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు జీవో ఇష్యూ చేసి 100 రోజుల తర్వాత అమలు చేయండి, కానీ ఇవాళ అన్ని జీవోలు తీయాలి. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల స్కీములు ఏవైతే ఉన్నాయో, 6 కాదు, 6 3 18 ఉన్నాయి. దాంట్లో 6 గ్యారంటీలు కూడా 18 ఉన్నాయి. వాటిపైన జీవోలు తీయండి, లేకపోతే మీరు షెడ్యూల్ వచ్చిందని చెప్పి తప్పించుకుంటారు. నేను ఇవాళ చెప్తున్నాను, కంపల్సరీ తీవాలి ఇవాళ. ఇలా మీరు ఆ పని చేయాలి. మీరు ఎందుకు మీరు జీవోలు తీయడం లేదు? టైం వచ్చింది. ఇలా కంపల్సరిగా మీరు ఆ జీవోలు తీయాలి. ఇలా అమలు కోసము మీరు 100 రోజుల తర్వాత అమలు చేయండి. ఇదే విధంగా ఇలా రాజకీయంగా మన మాట్లాడతాం, చాలా విషయాలు మాట్లాడుకుందాం. రేపు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో అతి త్వరలో గంగుల కమలాకర్ గారు మన కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ పెట్టుకుందాం. ఆ ఎన్నికల సందర్భం ఆ మీటింగ్లో చాలా విషయాలు మాట్లాడుకుందాం. నేను దాని జోలికి ఇప్పుడు పోదలుచుకోలేదు. కానీ మన నగర కార్యకర్తలు, మన గ్రామంలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మనం తప్పనిసరిగా మనం అన్నీ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేను చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను.